కులం మతం సంబంధం లేకుండా ఆర్థిక పరిస్థితుల ప్రాతిపదికన ప్రతి ఒక్కళ్ళకి అమ్మ ఒడి, అలాగే దాన్ని ఏమంటారు చేయూత, విద్యా దీవెన ఇవి నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇందులో బీసీ అయితేనే ఇస్తాం, ఎస్సీ అయితేనే ఇస్తాం, ఎస్టీ అయితేనే ఇస్తాం అని లేదు, అన్ని కులాల వాళ్ళకి వచ్చినాయి. కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకి మరికొన్ని వస్తువులు ఇచ్చుకుంటూ వచ్చారు. కాపు నేస్తం కావచ్చు, బీసీ నేస్తం కావచ్చు, ఇట్లాంటి అవన్నీ డైరెక్ట్గా ప్రజలకు వెళ్ళిపోతున్నాయి, మహిళల అకౌంట్లకే వెళ్ళిపోతున్నాయి. అందరితో కాకుండా అందరితో కొన్ని, అందరితో కాకుండా కొన్ని పెన్షన్ లాంటి అందరికి వెళ్తున్నాయి. ఇక్కడ అర్హత అన్నటువంటిది వాళ్ళ వైట్ రేషన్ కార్డే అవుతుంది, దాని ఆధారంగా వెళ్తున్నాయి. కానీ ఇది నచ్చట్లా. నాయకుడు చుట్టూ తిరగాలి, కార్యకర్తల చుట్టూ తిరగాలి, వాళ్ళని బతిన్లాడుకుని ఓ 10 రూపాయలు పడేస్తే బెచ్చం వేసినట్టు బిహేవ్ చేస్తే బాంచందర కాల్ముక్త అన్నట్టు ఉండాలి. అలాంటి రాజకీయాన్ని జగన్ చేయట్లేదు. అది ఇప్పుడు ప్రస్తుతం ఈనాడు జ్యోతులకి నచ్చట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ పని చేస్తుంటే గొప్ప విజనరీ, భవిష్యత్ తరాలకి నాయకుడు. జగన్ చేశాడు కాబట్టి అది నచ్చట్లేదు. కాబట్టి రోజు జగన్ గద్దె దించకపోతే అతిపెద్ద ప్రమాదం. ఎందుకని ఇలాగ అందరి దగ్గరికి రీచ్ అయిపోతూ ఉంటే రేపొద్దున జగన్ని వాళ్ళు కరెక్ట్ అని వేసుకుంటే ఇక చంద్రబాబుకి ఎట్లా వేయాలండి? ఎందుకంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడు ఇట్లా చేయలే. నేరుగా పబ్లిక్కి డబ్బులు అందటం అన్నటువంటి విషయంలో ఫెయిల్ అవుతూ వచ్చారు. ఆయన ఇస్తానన్న సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీనే మిస్ అయ్యారు. కాబట్టి ఆయనకి ఎలివేషన్ ఇవ్వాలా, యువతల పక్కన డిమోరలైజ్ చేయాలి. జగన్ బీసీల ద్రోహి, బీసీలకు బుద్ధి ఇచ్చేశాడు. 4.5 ఏళ్ళుగా జగన్ సర్కార్ మోసమే చేస్తుందట. 50% పైగా కార్పొరేషన్ పదవులు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తూ, అలాగే అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసేసి, మరొక వైపున పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తూ, బీసీలకి 50కి పైగా ఎమ్మెల్యే సీట్లు, 10కి పైగా ఎంపీ సీట్లు ఇవ్వడానికి రెడీ అవుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకి భారీ ఎత్తున సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి. ఎంపీ రాజ్యసభలో కూడా బీసీలకు 4 సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి. చంద్రబాబు నాయుడు బీసీల ఉద్ధారకుడు. మనం వినాలి, అంగీకరించాలి, నమ్మాలి. నమ్మకపోతే ఊరుకోరాళ్ళు.